హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటెం మనం చాలా త్వరగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో మనం ఎక్కువ టైం తీసుకోవాలనుకోండి, మనకు అలాగా పనంతా అక్కడే అయిపోతుంది. అలా కాకుండా మనం చాలా ఫాస్ట్గా చేసేసామనుకోండి స్నాక్స్, చక్కగా అందరూ తినేస్తారు, మనకు కూడా పని చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇది మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. జస్ట్ ఇడ్లీ బ్యాటర్ ఉంటే చాలన్నమాట, చాలా త్వరగా చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ బ్యాటర్తో పునుగులు ఎలా తయారు చేయాలో నేను తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం చూడండి, ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదా, మనం అరకిలో ఇడ్లీ రవ్వకి పావు కిలో మినపప్పు వేసుకొని రుబ్బుకుంటాం కదా ఇడ్లీలు తయారు చేసేటప్పుడు. ఆ బ్యాటర్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మనం ఎప్పుడు ఇడ్లీయే కాకుండా ఆ ఇడ్లీ బ్యాటర్లో ఇప్పుడు మనం చూడండి, నేను ఒక గిన్నె నిండా తీసుకున్నాను రుబ్బు. దీంట్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా కట్ చేసామో మనం ఉల్లిపాయ ముక్కలు అలా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, స్పైసీ కావాలంటే మనం కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పచ్చిమిరపకాయ ముక్కలు, టేస్ట్ చాలా బాగుంటాయి పునుగులు. ఇంకా చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, అల్లం ముక్కలు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనకి తినేటప్పుడు ఎంతో రుచిగా ఉంటాయి పునుగుల్లో అల్లం ముక్కలు వేస్తే. కొద్దిగా జీలకర్ర కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ కాదు, అక్కడక్కడ వస్తూ ఉంటే బాగుంటుంది, ఎక్కువ వేసేస్తే రుచిగా ఉండదు. చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకున్నాం కదా. మనం ఇప్పుడు వీటితో మంచిగా పునుగులు వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి బ్యాటర్ తోటి, దానిని మనం చిన్ని పునుగుల్లాగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం పునుగులు వేసేటప్పుడు కొంచెం స్లోగా వేసుకోండి, ఎందుకంటే డీప్ ఫ్రై కానీ మనం ఆయిల్ ఎక్కువ వేసేస్తాం కదా ప్యాన్లో, అది జాగ్రత్తగా వేసుకోవాలి. అందుకని మన ప్యాన్లో ఎన్ని పునుగులు పడితే అన్నీ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం పునుగులన్నా బోండాలన్నా రుచి మాత్రం అదిరిపోతుంది అంతే. చూడండి ఫ్రెండ్స్, మన ప్యాన్లో ఎన్ని పడితే అన్ని పునుగులు కూడా వేసేసాం కదా. ఇప్పుడు మనం వెంటనే టర్న్ చేయకుండా దానిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం టర్న్ చేసుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనకి కలర్ చేంజ్ అయింది చూడండి, పైన పిండి పిండి లేకుండానా, అంటే ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం టర్న్ చేసుకున్నా పర్వాలేదు, చక్కగా అన్నీ కొద్దిగా స్లోగానే టర్న్ చేసేద్దాము. చూడండి చక్కగా ఫ్రై అయింది చూసారా కిందన. రెండు వైపులా కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం చూడండి ఎంత బాగున్నాయో చూసారా, అన్నీ కూడా టర్న్ చేసాం కదా. మనం రెండు పక్కల కూడా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా బాగుంటుంది, అందరూ హ్యాపీగా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ పునుగులతోటి. మనం సెపరేట్గా ఏమీ మనం బ్యాటర్ తయారు చేయవలసిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్. చక్కగా ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకున్నప్పుడు మనం ఇడ్లీలు మార్నింగ్ టిఫిన్గా చేసేసుకుంటే, ఆ తర్వాత మనం చక్కగా కొద్దిగా సైడ్కి మనం పిండి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మనం చక్కగా బ్యాటర్ రెడీ చేసుకొని చకచకా చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన పునుగులు ఎంత బాగా ఫ్రై అయిపోయాయో చూడండి. మనకి చూడండి ఉల్లిపాయ రంగు చూడండి ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది చూసారా. అంటే మన పునుగులు రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ఆయిల్ రాకుండా జాగ్రత్తగా తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేను పొరపాటున స్టవ్ ఆఫ్ చేసి తీసుకుందామన్నాను, అలా కాదు ఫ్రెండ్స్. మనం ఒక్కొక్కటిగా అన్నీ తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్?
చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ తోటి పునుగులు ఎంత బాగా వచ్చాయో చూడండి. మనకి చట్నీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చక్కగా అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా అల్లం ముక్కలు అన్నీ వేసుకున్నాం కదా. తింటుంటే స్పైసీగా ఇంకా టేస్టీగా చాలా బాగుంటాయి. చక్కగా ఇలా ఉల్లిపాయలు పెట్టుకొని మనం కానీ పునుగులు తిన్నామంటే చాలు, ఎంతో రుచిగా ఉంటుంది. చాలా త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు కదా. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని లైక్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.